ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దైవికమైనటువంటి ఆరోగ్యంలో ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం ఆరోగ్యమే మహాభాగ్యం. కీర్తనల గ్రంథం 107 అధ్యాయం 20 వచనం మనం చదివినట్లయితే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. హల్లెలూయా. చాలా బాగుంది మళ్ళీ చదువుతాను. ఆయన తన వాక్కుని పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. ఈ వాక్యం విన్న వారి జీవితాల్లో ఏ గుంటలో, ఏ అప్పుల గుంటలో, ఏ అనారోగ్య గుంటలో, ఏ మానసిక ఒత్తిడి గుంటలో ఉన్నారో దేవుడు తన వాక్కుని పంపిస్తూ ఉన్నాడు, విడిపిస్తున్నాడు. విడుదల పొందేశారు, విడిపిస్తాను అంటలేదు, విడిపించేశాడు. ఆమేన్. నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సమయంలో నీ వాక్యం వెల్లడుతూ ఉండగా అనేక మంది జీవితాలు వెలిగించబడాలి, అద్భుతాలు స్వతంత్రించుకోవాలి. సమస్త మహిమ మీరే తెచ్చుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చాం. దైవికమైనటువంటి ఆరోగ్యం అనేటువంటి అంశం మీద మనం ఇంతవరకు అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఎన్నో బైబిల్ వాక్యాలు, సాక్ష్యాలు మరి వింటూ వచ్చినాం. వాటిలో ఎక్కువ శాతం మరి మనం చాలా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చినాం. సరే, ఈ రోజున మీకు అందరికీ నేను 11 విషయాలు చెప్తాను. ఈరోజు నేను 11 విషయాలు మీ మధ్యకి తీసుకొని వస్తూ ఉన్నాను. ఈ 11 విషయాలు చాలా జాగ్రత్తగా రాసుకుంటే చాలా మంచిది. నెంబర్ 1, దేవుని వాక్యము ఆత్మయు జీవమైనది. హల్లెలూయా. చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 వచనం మీరు చదువుకుంటే అక్కడ దేవుని వాక్యం ఏమని ఉందంటే, ఆత్మయు జీవమునై ఉన్నది. క్రమక్రమంగా కురింగిపోవచ్చినటువంటి మన శరీరాలు జీవాన్ని ప్రవేశపెట్టేటువంటి శక్తి ప్రభు మాటలకున్నది. చూడండి, మన జీవితంలో శ్రమలను బట్టి, ప్రతికూల పరిస్థితిని బట్టి దినదినము కురింగిపోతూ ఉంటుంటాం. కానీ అటువంటి శరీరంలోనికి జీవాన్ని ప్రవేశపెట్టేటువంటి శక్తి ప్రభు మాటలకున్నది. సజీవమైనటువంటి దేవుని వాక్యం రెండంచుల వాడగలిగిన ఖడ్గం వలె క్రియ చేయుచున్నాడు, ఆపరేషన్ జరిగిస్తూ ఉన్నాడు. నా నోట నుండి వచ్చు వచనము నాకు అనుకూలమైనటువంటి దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలం చేయను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 11వ వచనం. ఇర్మీయా 23:23లో మన దేవుడు సమీపమునకును దూరమునకును దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత దగ్గరున్న దేవుడే, ఎంత దూరంగా ఉన్న దేవుడే. కాబట్టి మన ప్రభువు మరణ పడకను మార్చేటువంటి వాడు. ఆయన రెక్కల నీడ క్రింద ఆరోగ్యం ఉన్నది ప్రియులారా. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగ చేయును. కాబట్టి మీరు బయలుదేరి క్రొవ్విన దూడల గొంతులు వేయినట్లు గొంతులు వేయుదురు. మలాకి 4:2. రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును, రోగము కలుగుగా నీవే వారిని స్వస్థపరచుదు. కీర్తనలు 41:3. నీకు అపాయమేమీ రాదో, ఏ తెగులు నీ గుడారం సమీపించదు. 91 కీర్తన 10వ వచనం. హల్లెలూయా. ఆనాడు అబ్రహాము అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహిమపరిచాడు. ఆయన వాగ్దానం చేసినటువంటి దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందాడు. రోమా 4:21. ఇర్మీయా గ్రంథం 1:12 ప్రకారం నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అంటున్నాడు ఇక్కడ. చూసారా? కాబట్టి దేవుని వాక్యము సత్యము, జీవము. దేవుని వాక్యము ఆత్మయు జీవమైనది. ఆమేన్. నెక్స్ట్, 2వ పాయింట్గా మనం చూసినట్లయితే 33 కీర్తన 9వ వచనం మీరు చదివితే, ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను. చూసారా? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆమేన్. వండర్ఫుల్. సృష్టి కార్యక్రమాన్ని గురించినటువంటి మరి ఆదికాండం ప్రారంభంలో చదువుతూ ఉన్నాం. సృష్టి ఎలా జరిగింది ఏంటనేటువంటిది ఆదికాండం చదివితే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయం 1-3 వచనాలు చదివినట్లయితే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను,
చీకటి అగాధ జలములపై కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచూ ఉండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. ప్రియులు గమనించాలి, ఇక్కడ నిరాకారముగాను శూన్యంగాను ఉండినటువంటి స్థితిని దేవుని నోట నుంచి వచ్చిన మాట ఏం చేసిందంట? వెలుగు కమ్మని పలక వెలుగు కలిగిన. అది మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఇలాగ 7 సార్లు పలికినటువంటి దేవుడు మిమ్మును తన స్వరూపమందు సృష్టించాడు కాబట్టి మంచిదిగానే చూస్తూ ఉన్నాడు. సృష్టించేటువంటి దేవుని శక్తి మనలో దిగ్భ్రాంతిని కలుగజేస్తూ ఉన్నది. ఆయన అనంత జ్ఞానమును కొలవలేం మనం. దేవుడు సృష్టికర్త, ఆయన మాట సెలవేగా సమస్తము ఆయన చిత్తానుసారంగా జరుగుతుంది. మనలో ఆత్మానుసారమైనటువంటి మనస్సును, శరీరానుసారమైన మనస్సును ఒకదానికొకటి విరోధముగా క్రియ చేస్తూ ఉన్నాయి. ఎలా అంటే రోమా 8:7లో, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. రోమా 8:7. కాబట్టి ఇక్కడ ఆలోచన సరళి మరియు పంచేంద్రియాలు చెప్పుచున్నటువంటి వాటిని ప్రక్కన పెట్టి దేవుని మాటల యందు నమ్మకం ఉంచాలి. నీకు ఆలోచన వస్తుంది, ఈ అప్పు ఎలా తీర్చగలుగుతాను, నాకు ఇంత వయసు వచ్చింది, వివాహం ఎలా జరుగుతుంది, నాకు ఈ చదువు లేదు, నేను ఈ పని ఎలా చేయగలుగుతాను, ఈ వ్యాపారం ఎలా చేయగలుగుతాను, నాకున్న క్వాలిఫికేషన్తో నేను ఎలా సాధించగలుగుతాను, నీ ఆలోచన. లేకపోతే నీ పంచేంద్రియాలు చెప్తాయి అనమాట. నీకు కంటికి కనిపించట్లేదు, ఎలా జరుగుతుంది, నా చెవికి వినిపించట్లేదు, ఎలా జరుగుతుంది, నా బ్యాంక్ బ్యాలెన్స్లో డబ్బులు పడతాయా, ఎలా జరుగుతాయి, ఎవరి ఒకరు వచ్చి నా దాంట్లో పడతాయా? ఎస్, దుష్టుని యొక్క సంపాదన నీకు రావచ్చు. నీ కొరకు, నీతిమంతుని కొరకు దుష్టునికి పని అప్పగిస్తాడంట దేవుడు. ఈ అన్ని వాక్యం నువ్వు నమ్మలేనప్పుడు, ఈ వాక్యం విశ్వసించలేనప్పుడు నీ జీవితంలో ఎలా జరుగుతాయి? అందుకనే పంచేంద్రియాలు, నీ మనసు చెప్పే ఆలోచనలు పక్కన పెట్టాలి. అద్భుతాలు జరగాలంటే, సైన్స్, వండర్స్, మెరకల్స్ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే, లేదంటే అద్భుతాలు లేవు అని నువ్వు చెప్పి నువ్వు నమ్మేసావు అనుకో, నువ్వు డిసైడ్ అయిపోయానుకో, అద్భుతాలు జరగవు. వింటున్నారా? కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి దేవుని మాటల యందు నమ్మకించాలి. దేవుని మాటలు అంటే బైబిల్లో ఉన్నవన్నీ దేవుని మాటలే, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినవి. ఆయన పొందిన దెబ్బల ధరను స్వస్థత పొందావు, ఆయన పొందిన గాయాల ధర స్వస్థత పొందావు. ఎలాగా అంటే ఏ డాక్టరు చేయలేని ట్రీట్మెంట్ ఆయన చేస్తాడు. ఎవరి వల్ల జరగని కార్యం ఆయన ద్వారా జరుగుతుంది నువ్వు నమ్మితే. ఆయన వాగ్దానాలు గట్టిగా పట్టుకో. దేవా, నీ చిత్త ప్రకారమే కానివయ్యా, ఇదే దైవికమైన ఆరోగ్య రహస్యం. కాబట్టి నువ్వు డాక్టర్లు చెప్పారు, బ్రదర్ ఈ సమస్యలా బ్రదర్, ఇది ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఇలాగంట అలాగంట, ఇదిగో బ్రదర్ నాకు ఈ స్టమక్లో వచ్చినటువంటి ఆ సమస్య, ఎన్నుపూసలు వచ్చిన సమస్య, డాక్టర్లు ఏం చెప్పారంటే 3 నెలలకి ఇలాగవుతుంది అలాగవుతుంది. ఎస్, వాళ్ళు చెప్పింది వాస్తవమే అవ్వచ్చు, వాళ్ళు చెప్పింది కరెక్టే అవ్వచ్చు, కానీ దాన్ని నువ్వు ఫైనల్ చేయొద్దు, దాన్ని నమ్మద్దు. దేవుని వాగ్దానాన్ని పట్టుకో. దేవా, నీ చిత్తం ఏంటంటే నేను ఆరోగ్యంగా జీవించటం, కాబట్టి నీ చిత్తం జరగాలి. నీవు గాయాలు తినేసావు, దెబ్బలు తినేసావు, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలని. నీవు పొందిన గాయం ద్వారా నాకు స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలిగింది. ఆమేన్. నమ్మితే ఆరోగ్యం, నమ్మకపోతే అనారోగ్యం. సింపుల్. కాబట్టి ఇక్కడ నెంబర్ 1, దేవుని వాక్యము ఆత్మయు జీవమైనది. నెంబర్ 2, ఆయన మాట సెలవేగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యం సిద్ధపరిచెను, స్థిరపడెను. 3వది, పరమ వైద్యుడైన తండ్రి. యోహాను సువార్త 1:2-3 మీరు చదివినట్లయితే, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. వింటున్నారా? దేవునికి సృష్టించే శక్తితో పాటు సృష్టి విధానం కూడా పరిశీలించట మరి మనం చూడాలి. దేవుని సృష్టించే శక్తితో పాటు సృష్టి విధానాన్ని కూడా మనం పరిశీలించడం చాలా యుక్తం. నరుడుగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటారు. తల్లి గర్భంలో పిండమై ఉండగా అవయవాలన్నిటినీ అద్భుతంగా అమర్చినవాడు ఆయనే. మనము పరిపూర్ణులుగా జన్మించటానికి ఆయనే సహాయం చేస్తూ ఉన్నాడు. వ్యాధి మన మీద దాడి చేసినప్పుడు స్వస్థపరచువాడు ఆయనే. నిత్య రాజ్యంలోనికి మనల్ని నడిపించేవాడు ఆయనే. నిజమైన దేవుడు ఆయనే. యేసుక్రీస్తుని గుర్తించి ఆయనను ప్రేమించుచు మీరు ఆయన వలె పరిశుద్ధులై ఉండాలి.
ప్రేమ గలవారై ఉండాలి, కనికరం గలవారై ఉండాలి, ప్రార్థనాపరులై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. ఎవరి వలె? ఆయన వలె, యేసయ్య వలె, యేసయ్య వలె. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య వలె. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మన దేవుడు పరమవైద్యుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమవైద్యుడు, వైద్యులకే వైద్యుడైన ఏ డాక్టర్ అన్న చేతులెత్తొచ్చు, కానీ యేసయ్య మాత్రం చేతులెత్తేటువంటిది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చేతులెత్తేటువంటిది ఏమీ లేదు. థ్యాంక్ యూ జీసస్. యేసు పరమ వైద్యుడు. 4వ పాయింట్ మనం చూసినట్లయితే యేసు రక్తము వలన స్వస్థత. 1 యోహాను 1:7 మీరు చదువుకోండి. యేసు రక్తము వలన స్వస్థత. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. యేసు రక్తం వల్ల నేను స్వస్థత పొందుకుంటున్నానని చెప్పి నువ్వు పలికిన రోజున అద్భుతాన్ని చూడగలుగుతావు, అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు మనం ఆ కన్ఫెషన్ చేస్తూ ఉండాలి. యేసు రక్తం గురించి కన్ఫెషన్ చేయాలన్నమాట. యేసు రక్తానికి సంబంధించిన కన్ఫెషన్ ప్రతిరోజు చేయాలి మనం. యేసు రక్తం వల్ల మనకు స్వస్థత కలుగుతున్నది. మన పాపాలు క్షమించబడినప్పుడు స్వస్థత లభిస్తుంది ప్రియులారా. మన పాపాలు క్షమించబడినప్పుడు స్వస్థత లభించును అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధ. మార్కు 2:5 కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. ఏమంటున్నాడండి? కుమారుడా నీ పాపాలు క్షమించబడి ఉన్నవి. ప్రవక్త ద్వారా దేవుడు అప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా 8:22 గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఆమేన్. ఇజ్రాయేల్ దేశంలో ప్రియులరా గిలాదు అనేటువంటి కొండ ప్రదేశం ఉంది. పొదనైన కత్తితో పొడిచినప్పుడు ఎర్రని జిగురు కారుతుందనమాట. వింటున్నారా? పొదనైనటువంటి కత్తితో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని పొడిచినప్పుడు ఎర్రని జిగురు కార్చేటువంటి చెట్లు ఆ గిలాదు యొక్క ప్రత్యేకత. ఆ చెట్లకు కత్తితో ఇలా పొడిచినప్పుడు ఎర్రని జిగురు వస్తుంది అనమాట. మీరు మేడి చెట్లు అవి మన ఊర్లో చూస్తుంటారు, మేడి పాలు అవి వస్తుంటండి. అలాగా ఈ యొక్క మరి ఇజ్రాయేల్ దేశంలో గిలాదు అనేటువంటి ఒక కొండ ప్రదేశం ఉంది. ఆ కొండ ప్రదేశంలో ఉన్నటువంటి చెట్ల దగ్గరికి వెళ్ళి మీరు ఒకవేళ కత్తితో పొడిస్తే అందులో నుంచి ఏమొస్తుందంటే ఎర్రని జిగురు వస్తుంది అనమాట. ఎర్రని జిగురు కారుతుంది అనమాట. అది ఆ గిలాదు చెట్ల యొక్క ప్రత్యేకత. సరే, మీరు గమనించండి. ఈ గిలాదు జిగురు స్వస్థపరిచేటువంటి శక్తి కలిగినటువంటిది అనమాట. ఆ జిగురు మీరు అట్టుకొచ్చి అప్లై చేసుకుంటే ఏ వ్యాధికైనా ఏ గాయానికైనా అప్లై చేసినట్లయితే స్వస్థత కలుగుతుంది. స్వస్థపరిచేటువంటి శక్తి కలిగిందనమాట. నేడు గిలాదు పర్వతము కంటే శ్రేష్టమైనటువంటిది కల్వరి. అచ్చట ప్రభు కార్చిన రక్తము. ఆమేన్. గిలాదు పర్వతం కంటే శ్రేష్టమైనటువంటిది ఏంటంటే కల్వరి. అక్కడ యేసు ప్రభువారు కార్చినటువంటి ఆ చెట్ల జిగురు కంటే శ్రేష్టమైనటువంటిది యేసు రక్తము. అది నిర్దోషమైనది, ఆరోగ్యకరమైనటువంటిది. అంతేకాదు పాప శాపాలు వ్యాధి మరణాలు కలుగజేసేటువంటి సూక్ష్మ క్రిములను కూడా లయపరిచేటువంటిది అయ్యున్నది యేసు రక్తం. క్రీస్తు పూర్వం బలులు అర్పించడం ద్వారా పాపాలు క్షమించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు తానే లోక పాపమును మోసుకొని పోయే గొర్రె పిల్లగా బలి పశువుగా తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన చిందించిన రక్తము క్రొత్త నిబంధన రక్తము. మత్తయి సువార్త 26:28 చదువుకోండి మీరు. యెషయా గ్రంథం 53 స్వస్థతకు సంబంధించినటువంటి మర్మం బయలుపరచబడ్డది. అతడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53:5 యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సహోదరి మర్మయుక్తమైనటువంటి వ్యాధితో బాధపడుతుంది. అంటే బయటికి చెప్పుకోలేని వ్యాధి. విస్తారంగా డబ్బులు ఖర్చు పెట్టేసింది. విశేషమైనటువంటి చికిత్స చేయించిన స్వస్థత కలగలేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగింది. ఒక దినం యెషయా గ్రంథం 53:5 ఆ వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉన్నది. వింతైన అనుభూతి కలిగిందనమాట ఆవిడికి. కొన్ని దినాల్లోనే ఆరోగ్యం కుదుటపడ్డాది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు, యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వినకుండా సైతం చేస్తూ ఉంటుంటాడు. ఏమింటాంలే తెలిసిందేలే అనుకుంటున్నావేమో, పక్కకి వెళ్ళిపోవటానికి లేకపోతే మైండ్ డిస్ట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటుంటాడు. చక్కగా విందాలని వచ్చావు, కానీ కొద్ది నిమిషాల్లోనే నువ్వు డిస్ట్రాక్ట్ అయ్యి పక్క వెళ్ళిపోయేలా చేస్తాడు సైతానుడు. ఎందుకంటే ఈ వాక్యం వింటూ ఉండగా నువ్వు స్వస్థత కలుగుతుంది. ఈ వాక్యం వింటూ ఉండగా నువ్వు ఆరోగ్యాన్ని పొందుకుంటావు.
సహోదరి స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి దెబ్బలు, కార్చినటువంటి రక్తాన్ని గురించి మీరు ధ్యానించండి. యేసుక్రీస్తు రక్తం మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఉన్నది. అపవాద క్రియలన్నీ లయపడిపోతున్నాయి. ఇది ధ్యానము మరియు విశ్వాస కార్య సాధకమును బట్టే సాధ్యమవుతుంది. ఆమేన్. అందుకని ఎవరన్నా అనారోగ్యంతో ఉండి ఫోన్ చేస్తే నాకు ఏమని చెప్తుంది తెలుసా? 1 పేతురు 2:24 ప్రకారం యేసయ్య పొందిన గాయాలతో నేను స్వస్థత పొందేశాను, ఇదే పలకండి. యేసయ్య పొందిన గాయంతో నేను స్వస్థత పొందేశాను, ఇదే పలకండి. 1000 సార్లు రాయండి, పలకండి, రాయండి అని చెప్పేది ఎందుకనే యేసు రక్తం వల్ల స్వస్థత, ఆయన పొందిన గాయాల ద్వారా స్వస్థత మనకు కలుగుతుంది. నెక్స్ట్ 5వ పాయింట్ మనం చూసినట్లయితే విశ్వాసం ద్వారా స్వస్థత. ఆమేన్. హెబ్రీ 11:6లో విశ్వాసము స్వస్థత పొందుటకు పరలోకమును తెరిచేటువంటి తాళపు చెవి వలె ఉన్నది. ఈ విశ్వాసం అనేటువంటిది ఏంటంటే నువ్వు స్వస్థత పొందుకోవడానికి పరలోకాన్ని తెరిచే తాళపు చెవిలా ఉన్నది. విశ్వాసమును బట్టి దేవుడు ఉన్నాడనియు తన వెతుకు వారికి ప్రతిఫలం దయచేవాడని నమ్ముచూ ఉన్నాం మనం. విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం అనేటువంటిది నిజం. హెబ్రీ 11:1లో ఉంది. దేవుని వాగ్దానాలను పదే పదే ఉచ్చరించిన కొలది మనలో బలమైన విశ్వాసం పుడుతుంది. ప్రియులారా, దైవికమైనటువంటి స్వస్థత, ఆరోగ్యము, అద్భుతాలు, విశ్వాస జ్వాల మనకు దయచేస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. చదువుకుంటున్నటువంటి ఒక విద్యార్థి దశలో ఉన్నటువంటి ఒక యువతని ఆమె తల్లిదండ్రులు ప్రార్థన కొరకు తీసుకుని వెళ్ళారు దైవ సేవకుని దగ్గరికి. క్రూరమైనటువంటి ఆస్మా వ్యాధి వలన ఆమె చదువును కొనసాగించలేకున్నది. యేసుక్రీస్తు మాటలను వినటం వలన విశ్వాసం కలుగుతూ ఉంది. రోమా 10:17లో. హల్లెలూయా. కాబట్టి కొంత సమయం ఆమెను కూర్చుండబెట్టి స్వస్థతకు సంబంధించినటువంటి వాగ్దానాన్ని మరి ఆ సేవకుడు తెలియజేశాడు. ఎంత ఆశ్చర్యం తెలుసా? ఆ రోజు సాయంకాలమే ఆ సువార్త, ఆ స్వస్థత సభలకు రాగా చేతి నుంచి ప్రార్థించినటువంటి వెంటనే అప్పటి నుంచి ఆస్మా ప్రభావం ఆమె నుంచి విడిచిపోయిందంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ వ్యాధి ఉన్నా, ఏ బలహీనత ఉన్నా ఆదివారం ఆరాధనకు రండి. ఖచ్చితంగా సమస్య నుంచి విడుదల పొందుకుని స్వస్థత పొందుకుని వెళ్ళండి. దేవుని సన్నిధికి దూరంగా ఉండొద్దు. అద్భుతాలు పొందుకునేటువంటి సమయం. ఎప్పుడైతే సేవకుని ద్వారా ఆ అనాయింటింగ్ అభిషేకం రిలీజ్ అయిందో, దేవుని యొక్క మాట ఆ సేవకుని ద్వారా విడుదలైందో, అద్భుతమైన స్వస్థత మరలా ఇప్పుడు సమస్య రాలేదంట. ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు కొనసాగారు. కానీ వారిలో ఎవరికి నిస్సత్తువ కలిగినటువంటి వారు లేకున్నారు. కాళ్ళు నొప్పులు వచ్చిన వారు లేకున్నారు. సమస్యలు ఉన్నవారు లేరు. 105వ కీర్తన 53 వచ్చిన మీరు చూడొచ్చు. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీతో నీ విశ్వాసం నిన్ను బాగు చేసేను అని యేసు ప్రభువు చెప్పాడు. ఆ గడి నుంచి ఆ స్త్రీ బాగుపడ్డదంట. మత్తయి సువార్త 9:22 మీరు చూడొచ్చు. ఆమె యేసు యొక్క వస్త్రపు చెంగును ముట్టినప్పుడు ప్రభువా, ఆ వస్త్రం చెప్పిన ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టిందో ప్రభావము అనగా స్వస్థపరుచు శక్తి నాలో నుంచి వెడలిపోయినని చెప్పి ప్రభువు చెప్పిట విశేషం. లూకా సువార్త 7:46లో విశ్వాసాన్ని బట్టి స్వస్థత కలుగుచున్నది. పక్షవాయు కలిగినటువంటి విశ్వాసం, పక్షవాయు కలిగినటువంటి వాడిని విశ్వాసమును కాదు, అతనిని మోసుకొని వచ్చినటువంటి 9 విశ్వాసాన్ని చూశాడు దేవుడు. పక్షవాయువు కలిగినటువంటి వాడికి విశ్వాసం ఉందో లేదో తెలియదు, కానీ పక్షవాయువు కలిగినటువంటి వాడిని మోసుకుని వచ్చారు 9. ఆ 9 యొక్క విశ్వాసాన్ని చూశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్నేహితుల యొక్క విశ్వాసాన్ని, ఆ 9 యొక్క విశ్వాసాన్ని ప్రభు చూశాడు 9:2లో. మరో సందర్భాన నీ నమ్మిక చెప్పున అన్నాడు 9:28లో దేవుడు. నమ్మని ఎడల దేవుని మహిమను చూస్తావని యోహాను 11:40లో దేవుడు చెప్తున్నాడు. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఆస్బోర్న్ గారు, టీల్ ఆస్బోర్న్ గారు, మరి ఆయన ఇలా చెప్పేటువంటి వారు, నీ వ్యాధిని గూర్చి వైద్యులు చెప్పిన సంగతులను బట్టి భయపడొద్దు. ఒకవేళ వారు మరణం తప్పదని చెప్పినా సరే నీ పంచేంద్రియాలు చెప్పుచున్నటువంటి వాటిని సహితము నమ్మక దేవుని వాక్యం చెప్పుచున్న దానిని మాత్రం నమ్మండి. ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు అని ఎక్కువగా చెప్పి ప్రార్థించినప్పుడు గొప్ప అద్భుతాలు జరిగాయంట. టీల్ ఆస్బోర్న్ గారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభువు ఇట్లా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యోహాను సువార్త 15:7 చదువుదామా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండి ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఏది ఇష్టం మీకు? ఆరోగ్యం ఇష్టం కదా, అడగాలి, ఇస్తాడు దేవుడు.
దేవుని మాటలు మనలో నిలబడాలి. అంటే దేవుని వాగ్దానాలు పట్టుకుని మనం మాట్లాడాలి. 6వదిగా స్వస్థపరచు క్రీస్తు గాయాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్వస్థపరిచేటువంటి క్రీస్తు గాయాలు. యెషయా గ్రంథం 53:5లో ఈ యొక్క ప్రవచనాన్ని గురించినటువంటి ప్రస్తావన 2 చోట్ల 2 విధాలుగా చెప్పబడి ఉండటం విశేషం. ఆయనే తానే తన శరీరమందు మన పాపను మాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయం ద్వారా మీరు స్వస్థత పొందిన 1 పేతురు 2:24లో ఉంది. అందువలన క్రీస్తు మన కొరకు సంపాదించిన స్వస్థతను మనం సొంతం చేసుకోవాలన్నది మనం గ్రహించాలి. క్రీస్తు పొందిన దెబ్బల వలన ఆయనకు స్వరూపమైన సొగసైన లేదు అనేటువంటి ప్రవచనం అక్షరాలా నెరవేరింది. యెషయా గ్రంథం 53:2లో ఆయన పొందిన దెబ్బల ప్రభావాన్ని మనం చదువుతూ వచ్చాం. కీర్తనాకారుని యొక్క ఆత్మ పరుగులు చూడండి ప్రియులారా. 129 కీర్తన 3వ వచనంలో దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. 22వ కీర్తన 15వ వచనంలో నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. నేరస్తులను శిక్షించడంలో రోమా ప్రభుత్వం కఠినమైన విధానాన్ని పాటించింది. మనం చదివినటువంటి ఈ యొక్క పై 2 వాక్యాలను బట్టి కొరడా దెబ్బలకు క్రీస్తు వీపు దున్నబడినటువంటి చేను వలె అయిపోయిందంట. కండరాలన్నీ చీల్చివేయబడ్డాయంట. యేసుక్రీస్తును మరి మధ్య నిలవబెట్టి కుడి ఎడమ వైపున 2 బంట్రోతులు ఒకరి తర్వాత ఒకరుగా విరామం లేకుండా 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఈ సంగతి మరి మనం మనోనేత్రాలతో వెలిగించబడి చూసినప్పుడు యేసయ్యా నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత అని చెప్పి స్తుతించండి ప్రియులారా. 7వ పాయింట్ మనం చూసినట్లయితే నూనె రాసి ప్రార్థించడం వలన స్వస్థత. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు జీవించిన కాలంలో ఈ పద్ధతి వాడుకలో ఉన్నది. నూనె రాసి అనేకులకు రోగులను స్వస్థపరిచి ఉండిరి. మార్కు సువార్త 6:13. పాత నిబంధన కాలంలో ప్రవక్తలు రాజులు శిరస్సుపై నూనె పోసి అభిషేకించేవారు. నూనెతో నా తల ఇంటి ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. 23 కీర్తన 5వ వచనం. మనం జీవించుచున్నటువంటి కృపాకాలమందు నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. 10 మంది కన్యకలలో అదనంగా నూనె తీసుకొని వెళ్ళినటువంటి వారు బుద్ధి కలిగిన వారు. నూనె రాయుట మరియు ప్రార్థించుట, వేలాది మంది పాల్గొనుట సువార్త సభలో ఇది సాధ్యం కాదు కదా. నూనె రాసి ప్రార్థించాలంటే 1000 మంది వస్తే ఎలా చేస్తాం? 10,000 మంది వస్తే ఎలా చేస్తాం? 1,00,000 మంది అయితే. కాబట్టి ఈ నూనె రాయుట మరియు ప్రార్థించుట ఎలా చేయగలుగుతాం 1,00,000 మందికి? ఆలోచించండి, గమనిస్తున్నారా? సాధ్యం కాదు ఇది. అయితే సంఘంగా కూడి వచ్చినప్పుడు నూనె రాసి ప్రార్థించవచ్చు. రాజైనటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగం సంభవించింది. అది కేవలం పుండు అని బైబిల్ చెప్తున్నది, కానీ అది ప్రాకుడు పుండు, క్యాన్సర్ అని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉన్నారు. క్యాన్సర్. ప్రవక్త సూచన మేరకు అంజూరపు పండ్ల ముద్ద తీసుకొని ఆ పుండుకు కట్టగా హిజ్కియా బాగుపడిన యెషయా 38:21 చూస్తున్నాం. ఆయా సందర్భాల్లో ప్రభు ఆయా రీతిలో అనేకులను స్వస్థపరిచాడు. ఇంతకుముందు మనం ధ్యానించిన ప్రకారం గిలాదు గుగ్గిలమును స్వస్థత కొరకు ఉపయోగించారు. ఇప్పుడు ప్రార్థన నూనెను ఉపయోగిస్తూ ఉన్నారు. మంచి సమయుడు ప్రయాణం చేస్తూ ఉండగా అవసరమైన వస్తువులలో నూనెను కూడా తీసుకుని వెళ్ళాడు. నూనె రాయట ద్వారా కొన్న ప్రాణంతో పడినటువంటి వ్యక్తికి ఆ గాయాలను కట్టి నూనె రాసి సత్రానికి తీసుకుని వెళ్ళాడు. లూకాసు వార్త 10:34. వింటున్నారా? జాగ్రత్తగా వినాలి. గాయపడిన వారి గాయాలను కట్టుట యేసుక్రీస్తు పరిచర్యలో ఒక భాగంగా ఉన్నది. అంతటా గాయపడిన మనుషులు ఉన్నారు గనుక నూనె రాసి ప్రార్థించుటకు సిద్ధపడిన వారై నూనెతో ప్రయాణం చేయండి. కుదరని రోగాలు కీర్తన 41:8లో కుదుట పెట్టు శక్తిని నూనె రాసి ప్రార్థించడం ద్వారా పొందుకోగలుగుతాం మనం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మును స్వస్థపరచుటకు పరిశుద్ధాత్మ నూనె మీ మీద కుమ్మరించబడుచు ఉన్నది. ఆమేన్. 8వ పాయింట్ మనం చూసినట్లయితే నీతిమంతుని విజ్ఞాపన ద్వారా స్వస్థత. యాకోబు 5:18. ఈ ప్రస్తావనకు ముందుగా మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం చెప్పబడింది అక్కడ. ప్రభునందు విశ్వాసము నొందినటువంటి తర్వాత మనం క్రమముగా నడుచుకోవాలను. క్రమము కానిది అతిక్రమము. మూల భాషలో మీ అతిక్రమలు ఒప్పుకొనడి, ప్రార్థించండి, స్వస్థత పొందండి అని వరుస క్రమంగా రాయబడి ఉన్నాయి.
అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని సామెతలు 28:13 మనం చూస్తూ ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని పేర్కొనేటువంటి అపోస్తలుడు మన దేవుని ఆత్మయందు మీరు కరగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారు అని బహుస్పష్టంగా రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ 6:11 చూసినట్లయితే, ప్రియులారా, అవును, నీతిమంతుని విజ్ఞాపన బహుబలం గలది. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షింపకుండా ఆకాశం మూయబడెను 5:17 మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అంతటా కూడా ప్రార్థన ద్వారా జరిగిన స్వస్థతను గురించి చదువుతున్నాం. సంపూర్ణ సమాపన కలిగినటువంటి డాగు మచ్చ ముడత లేనటువంటి సేవకులను దేవుడు అగ్ని జ్వాలలుగా వాడుకుంటూ ఉన్నాడు. హెబ్రీ 1:7-8 మీరు చూడొచ్చు. అపోస్తల కార్యములో పేతురు నీడపడిన వారు స్వస్థత పొందారు. పౌలు శరీరానికి తగిలినటువంటి చేతిగుడ్డలు నడికట్ల ద్వారా రోగులు స్వస్థత పొందారని చెప్పి మనం చదువుతున్నాం. 5:15-19-12 రోగపీడితులైన వారు సంఘ బాధ్యతను వహించుచు నీతిమంతుల విజ్ఞాపన ద్వారా స్వస్థత పొందుతూ ఉన్నారు. 9వది చేతులుంచట ద్వారా స్వస్థత. మార్కు సువార్త 16:17-18 మీరు చదువుకోండి. ప్రభు మీ హస్తాలను వాడుకొని దైవికమైన స్వస్థతను ప్రజలకు అందించగోరుతున్నాడు. చేతులు దేవుని శక్తి మనలో నుండి ప్రవహించుటకు ప్రభు వాడుకొని శ్రేష్టమైన సాధనాల చేతులు. మీ చేతులతో ప్రభు తన గాయపరచబడిన హస్తాలను జత చేసినప్పుడు స్వస్థపరచు శక్తి వ్యాధిగ్రస్తులను తాకుచూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ముట్టినటువంటి తక్షణము కుష్టి రోగి శుద్ధుడయ్యాడు. పేతురు అత్తగారు జ్వరం నుంచి విముక్తి పొందింది. తనను వెంబడించినటువంటి 2 గుడ్డివారు కన్నులను ముట్టగా వారి కన్నులు తెరవబడ్డాయి. మత్తయి సువార్త 8:15-9-19 ప్రభువు ముట్టినవారు మరియు ప్రభును ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందారు. రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందడం సూచక్రియగా ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసు ప్రభువును ముట్టినా స్వస్థతను అనుభవించారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో కూడా నువ్వు స్వస్థత అనుభవించాలంటే, ఆరోగ్యాన్ని అనుభవించాలంటే, దైవికమైన ప్రసన్నతను అనుభవించాలంటే ఇదే అనుకూల సమయం. ఈ వాక్యం వెల్లడుతూ ఉండగానే నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తారు. మీరు దైవికమైన ఆరోగ్యాన్ని మీరు చూస్తారు, దైవికమైన ఆరోగ్యాన్ని మీరు అనుభవిస్తారు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చేతులుంచడం ద్వారా స్వస్థత. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువును ముట్టిన వారందరూ స్వస్థత పొందారు. రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందడం సూచక్రియగా ఉన్నది. ఆ కాలం యేసు ప్రభువు అనుచరులు అంతటా వెళ్ళి వాక్యాన్ని ప్రకటించగా ప్రభు వారికి సహకారయ్యుండి వెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల ద్వారా తన వాక్యమును స్థిరపరిచిన. మార్కు 16:20 ప్రభు మారనివాడు, జీవించేవాడు గనుక నిర్దోషమైన చేతులు, కీర్తన 24:4 ప్రకారం నిర్దోషమైన చేతులు గలవారమై ప్రభు పక్షమున నిలిచిదుగాక. ఆమేన్. 10వదిగా ఆత్మ తాకిడి ద్వారా స్వస్థత. రోమ 8:11 ప్రకారం పరిశుద్ధాత్మ మరియు ఆత్మానుసారమైన మనసును గురించి అపోస్తలుడైన పౌలు గారు ఎక్కువగా రాశాడు. వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది మన శరీరము జీవము గల దేవుని ఆలయము. 1 కొరింథీ 3:16 అందువలన మన శరీరము పరిశుద్ధంగా ఉండవలను. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. రోమ 8:9 ఆత్మ తాకిడి యొక్క ప్రభావం ఎంతో గొప్పది. చావుకు లోనైన మీ శరీరములను మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. 8:11 ఆత్మ ద్వారా ఇది జరుగుతూ ఉన్నది అనేటువంటి దైవికమైన స్వస్థత ఆరోగ్య రహస్యంగా ఉన్నది. జకర్యా 4:7 వైద్యుడైనటువంటి లోకా గారు తానే లోకా సువార్తను రాశాడు. ప్రభు బోధించాడు, స్వస్థపరిచాడు. ఇందుని గురించి లోక ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అని పేర్కొన్నట్టు విశేషం. 5:17 ప్రభు ఇట్లా అన్నాడు, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాను 6:63
అందువలన హెబ్రీ గ్రంథకర్త దేవుని వాక్యము సజీవమైనదని చెప్పి పేర్కొన్నాడు 4:12. ఎముకల లోయ దర్శనము మనకు తెలుసు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అలా సెలవిగా ఎండిన ఎముకలు లెక్కింప సఖ్యముగానే మహాసైన్యమై నిలిచాయి. ఎజ్కేలు 37:5-10 మీరు చదవచ్చు. ఇది నేల మంటితో నరుని చేసినటువంటి దేవుడు వాని నాసికారంధ్రంలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. హల్లెలూయా. ఆదికాండం 2:7 మనం చూస్తున్నాం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్రం ఉండును. 2 కొరింథీ 3:17. ఇది నిజం. ఆత్మాభిషేకం మన మీద ఉన్నటువంటి కాడిని విరగొడుతుంది అని యెషయా 10:27 చూస్తూ ఉన్నాం. సహోదరులరా, పరిశుద్ధాత్మ క్రియలు తక్కువ అంచనా వేయొద్దు. శరీరధారి అయి ప్రత్యక్షమైనటువంటి యేసుక్రీస్తునకు కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించబడినది. యోహాను సువార్త 3:34. హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువును పరిశుద్ధాత్మతోను శక్తితోను దేవుడు అభిషేకించాడు కాబట్టి ఆయన మేలు చేయుచు సంచరించెను. మేలు అనగా అపవాది చేత పీడించబడిన వారికి విడుదల, వ్యాధిగ్రస్తులకు స్వస్థత. అపోస్తలుల కార్యాలు 10:38. నెక్స్ట్ చివరిగా 11ది దేవదూతల ద్వారా దైవికమైన ఆరోగ్యం. ఆమేన్. దేవదూతల ద్వారా దైవికమైన ఆరోగ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 1:14 మీరు చదవచ్చు. వీరందరూ అనగా దేవదూతలందరూ అని అర్థం. రక్షణైన స్వాస్థ్యమును పొందిన వారికి పరిచారం చేయ నిమిత్తం దేవుడు వారిని పంపుచూ ఉన్నాడు. అందువలన దేవదూతలు మన ఆరోగ్య విషయంలో ఆసక్తి గలవారైనారు. మన ప్రభువు కుటుంబంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. ఎవరికి ఎటువంటి పరిచర్య ఏ సమయమందు అవసరమైనదని చెప్పి వారు కనిపెట్టి చూస్తూ ఉన్నారు. బేతెస్దా కోనేటి దగ్గర చూస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు దేవదూత దిగి ఆ నీళ్లను కదిలించడం గురించి మనం గతంలో ధ్యానించాం. ఇప్పుడు ప్రవక్త అయినటువంటి దానియేలును దేవదూత ఎలాగ పట్టుకుని లేవనెత్తాయని బయలుపరిచిద్రని పరిశీలించాం. దానియేలుకు దర్శనం కలిగినప్పుడు అతనితో కూడా ఉన్నటువంటి వారు భయపడి పారిపోయారు. బహుశా బలమైన దైవ ప్రసన్నతను భరించలేక మరి పారిపోయి ఉంటారు. దానియేలు ఎదుర్కొన్నటువంటి శరీర బలహీనత అతని లేపుటకు రంగ ప్రవేశం చేసిన దేవదూతలను గురించి చదివాడు. నేను ఒంటరినై ఈ గొప్ప శబ్దమును చూచినందున నాలో బలమేమీ లేకపోయాను. నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. నేను అనిన మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాగిలపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. అప్పుడు ఒక చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలబెట్టను. దానియేలు 10:8 చూస్తూ ఉన్నాం. తదుపరి జరిగిన సంఘటన గురించి వెనువెంట చదువుతున్న మనం. నీవు లేచి నిలబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుము. 10:11 దానియేలు. తక్షణము దానియేలు లేచాడు గాని వణుకుచూ నిలబడ్డాడు. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌననైతిని. హల్లెలూయా. అప్పుడు నరస్వరూపయోగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుటి నిలిచిన వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయాను. నా ఏలిన వాని దాసుడైనట్టు నేను నా ఏలిన వాని ఎదుటి ఎలాగో మాటలాడుదును. నా బలము తొలగిపోయాను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. దానియేలు 10:15-19 వరకు. సహోదరులరా, దానియేలును ధైర్యపరిచి ఆరోగ్యకరమైనటువంటి స్థితిలోనికి తెచ్చినటువంటి దేవదూతలు మీకు కూడా అలా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముగింపులో 2 సాక్ష్యాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నెంబర్ 1, ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ఒక సేవకుని ఆరోగ్యం ఆకస్మికంగా క్షీణించింది. వైద్యం వలన ఉపశాంతి కలిగినా కానీ సంపూర్ణ స్వస్థత కలగలేదు.
దైవ సేవకులు మరియు సంఘం అంతా కూడా ఉపవాసంతో సేవకుని కొరకు ప్రార్థించారు. ఆ సేవకునితో ప్రభు మాట్లాడాడు. ఆదివార ఆరాధన ప్రారంభంలోనే దేవదూతల సమూహంతో దిగి వస్తున్నాను నేను. నీవు ఎప్పుడు ఆలస్యంగా వస్తున్నావు కాబట్టి దూతల వలన లభించే స్వస్థత నీకు లభించట్లేదు. ఇక మీదట పెందరగాడని లేచి వచ్చి చూడు, నేను ఆ ప్రకారం చేయగా కొన్ని వారాల్లోనే నాకు స్వస్థత లభించిందని చెప్పి ఆ సేవకుడు చెప్పాడు. ఇది విశ్వాసి అయినటువంటి ఒక సహోదరి సాక్ష్యం. హల్లెలూయా. వింటున్నారు ప్రియులారా? ఒక సహోదరి చెప్తుందనమాట, ఎందుకని స్వస్థత కలగట్లేదంటే దేవుడు తన దేవదూతలను ముందుగానే పంపిస్తున్నాడు. కానీ ఈవిడేం చేస్తుందంటే రావాల్సిన టైంకి రావడం లేదు, ఆలస్యంగా వస్తుంది. ఈ లోపల దేవదూతల పరిచర్య ఆమెను పొందుకోలేకపోతుంది. కాబట్టి అనేక సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చింది. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి. మరి ఒక సేవకుని జీవితంలో జరిగిన సంఘటన చూద్దాం. మరి దేవుని యందు బలంగా వాడబడుతున్నటువంటి ఆ సేవకులు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సువార్త కూటాలకు, సభలకు వెళ్ళి మరి సహకరించేవారంట. ఒక రాత్రి ఏమైందంటే సభలన్నీ ముగించబడ్డాయి. కుర్చీలన్నీ సర్దుతూ ఉంటుంటే ఆ కుర్చీలు సర్దే సమయంలో ఆ సేవకునికి పాదాలకి బలమైన దెబ్బ తగిలిందంట. కొంతసేపట్లో ఆ పాదమంతా వాచిపోయిందంట, నడవలేకపోయారంట. ప్రయాసపడి ఇంటికి వెళ్ళాడు. ఎలాగైతేని తల్లిదండ్రులు కోప్పడ్డారు. బాధగా ఉన్నా కానీ బాధతోనే పండుకుని నిద్రపోయాడు ఆయన. ఎంత ఆశ్చర్యం అంటే ఒక దేవుని దూత వచ్చి ఆ దెబ్బ తగిలినటువంటి ఆయన యొక్క పాదాలను ఎత్తి తన తొడ మీద పెట్టుకుని, దేవుడి దూత తన తొడ మీద పెట్టుకుని మర్దన చేసినట్లు ఆ చేతులతో తాకగా తక్షణం స్వస్థత లభించిందంట. ఇది ఒక యువకుని సాక్ష్యం, ఇది ఒక యవనస్తుని సాక్ష్యం. ఇది జరిగినటువంటి సంఘటన. దేవదూత వచ్చి ఆ కాళ్ళు ఒళ్ళో పెట్టుకుని ఇలా మర్దన చేస్తే ఆ తగిలిన దెబ్బ, ఆ గాయము, ఆ నొప్పి మటుమాయమైపోయాయంట. హల్లెలూయా. ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదరి, ఆరోగ్యమే మహాభాగ్యం. పెద్దలు చెప్పిన మాట మీరు విన్నారు కదా. మరి ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క 11 విషయాలు శ్రద్ధగా మరలా విని ప్రభులో బలపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.